అరే ఎందుకురా వద్దురా. దేనికని చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. చూడరా వీడియో అంత చూడరు. ఒకసారి ట్రై చేద్దాం, నేను చూపిస్తాను నా మీద నమ్మకంతో. చూస్తానైతే నమ్మకం అంటున్నాక చూపిస్తాను అంటున్నావు. అందులో ఏదో ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ చెప్తాను అంటున్నావు, ఏవేవో చూపిస్తాను అంటున్నావు, చెరువు అంటున్నావు, అది అంటున్నావు, ఇది అంటున్నావు. నీ ఇష్టం. నాకైతే నమ్మకం లేదు, చూస్తారని నమ్మకం నాకైతే అస్సలు లేదు. నువ్వు చూస్తారు అంటున్నావు కాబట్టి నీ ఇష్టం. నీ చేతిలో పెడతాను సార్లు, నీ ఇష్టం. ఓకే. హలో గాయ్స్, వాట్సాప్ మై రౌడీ బాయ్స్. కాదు మన వైజాగ్ సీన్లే, ఏదో సరదాగా. చూడండి, మంచి షాట్ పెడతాను చూడండి. ఏంటనుకుంటున్నారు? మన ఆర్లో క్రికెట్ గ్రౌండ్ చివరిన ఉంటుంది కదా, మేము వీడియోలు చేస్తామో పక్కనే భలేగా ఉంటుంది. ఎండగా ఉంది కానీ లేదంటే ఇంకా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరైనా వీడియోలు చేసుకోలేమని అనిపించింది అనుకో, ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి చేసుకోండి, ఒకసారి తెలుస్తుంది మీకు ఎంత బాగుంటుందో. చూడండి నీట్గా. ఓకే, ఇప్పుడు వేరే ప్లేస్ చూపిస్తాను. ఇక మా సుధీర్ ఇంకా ఇలాగే వెళ్ళాలి ఈ గ్రౌండ్కి. ఇంకా వే ఇదే, బళ్ళు బయట ఆపేసుకోండి. మా వాళ్ళకి అలవాటని వెళ్ళిపోతున్నారు, కానీ బళ్ళు ఎక్కడ పార్క్ చేసుకొని నీట్గా గ్రౌండ్లోకి వెళ్ళి వీడియోలు తీసుకుంటారంటే తీసుకోండి, ఫోటోలు తీసుకుంటారంటే తీసుకోండి. ఈ రూటు తెలుసు కదా, కొత్త రోడ్లు కాలనీ చివరన వస్తే ఈ రోడ్డు ఎలా వస్తుంది. పువ్వులు చెట్లు చూడండి, చెట్లు చూడాలా చూడండి. మంచి వ్యూ చూసారు కదా ఎంత బాగుంటుందో. ఎలా చూడండి, ఎలా రోడ్డు బాగుందా. బుర్రపాడులో ఉంటుంది, ఒకసారి వచ్చి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో, ఎంత పెద్దదో. డ్రైవింగ్ అది నేర్చుకోవచ్చు, ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? చెప్పురా, నిన్నే బషీరు నిన్నే అడుగుతుంది, చెప్పు. అడగలను చెప్పరా, నవ్వుతావి ఏమన్నా మాట్లాడు, చెప్పు. అలా బుర్ర రూపుతావు ఎటు అట్టని చెప్పమంటే. టీట్ ఉందిరా. ఓ దాని వెనకతలక ఏటుంది అక్కడ, ఏటుంది ముసల్లో చెరువు. అదే చూపిద్దాం. అమ్మ వచ్చామండి ముసల్లో చెరువు దగ్గరికి. అదిగో అక్కడ ఉంది, అదే ముసల్లో చెరువు. చూపిస్తా 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 అంతా చూపిస్తా. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. చెరువు అయితే మీరే చూడండి.
అమ్మ చిన్న ట్రక్ ఏదో సరదా చూపిస్తున్నాను. అమ్మ అటాక్ ఇప్పుడు చిన్న వాకు ఆగండి. ఓ ఎలా ఉంది? చూసారా వెళ్ళే దారిది పార్కులో కాదు, చెరువు. చిన్నది ఒకటి ఉంది చూస్తారా? హాయ్ చెప్పండి. అలాగే ఇష్టం ఉన్న వాళ్ళు దండం కూడా పెట్టుకోండి. ఇంకోటి చూపిస్తాను మీకు. వెళ్ళే దారిలో కొంతమంది చిన్నప్పటి నుంచి మన పురాతన కాలం నుంచి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఉంటారు, దగ్గరలోనే ఉన్నారు. చూపిస్తాను. చూస్తారుగా. వచ్చారు ఇలా చుట్టూ బియ్యంతో చుట్టూ. అరే అదే వ్యూ చెప్తున్నావు, ఎవరినో చూపిస్తానన్నావు కదరా, అదేనా? ఇటు కాదే, ఇటు 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 ఇటు. అదిగో దేవుడు, దండం పెట్టుకోండి. చూసారా ఎంత బాగుందో? కానీ ఇంకోటి వస్తుంది ఇప్పుడు. మెయిన్ ఎక్కడ మంచి షాట్ తీయచ్చు తెలుసా? చూడాలి, తీయచ్చు. ఈ ఫ్రేమ్ ఇలా పెట్టి చూసారా ఎంత బాగుందో? తీసుకోవాలి భయ్యా, తీసుకోండి. ఏదో ఒక రోజు పక్కా మనకు అన్నం పెడతారు, నాకు నమ్మకం ఉంది. ఫ్రేము పాడు మంచి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఇలాగా హైలైట్ ఎల్ షేపు. ఎల్ అంటే మరి లక్కీ ఏదైనా ఎవరికైనా. ఏం సీనరీ భయ్యా, బాబా. సరే పాడు తెలే బాగుంటాయి ఈ ప్లేస్లు. మళ్ళీ వచ్చారు. సరే ఇద్దరు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. దగ్గర నుంచి ఇది కూడా సవయ్యా. బా ఇద్దరికి చూడు ఎంత బుజ్జిగా ఉందో.
గోమాత అంత బుజ్జిగా ఉందో. సింగల్ ఫ్రేము. అయ్యో పాడు. ఇది తల్లి చూడమ్మా ఒకసారి. తల్లి చూడలేదు, చూడలేదు ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా సేపు అయింది, అయినా ఎంతసేపు చూసినా చూడడానికి బాగుంది కదా, చూసినా పర్లేదు. సరే వచ్చేసాం, ఎక్కడికి వచ్చేసాం. ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి వచ్చాం? ముసల్లవ్వ చెరువు, ముసల్లవ్వ లేక్. సరే చూసారా, చూసారా వాటర్ ఎండిపోయింది. పర్లేదులే, మన దేవుళ్ళు ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళు కనికరిస్తే వాటర్ వచ్చేస్తుంది. మామూలు ఇలా ఏం చూద్దామా? ఆవులు ఇక్కడ గడ్డి మేస్తున్నాయి. చెరువు చూసారా ప్రశాంతంగా ఎంత బాగుందో. మంచి గాలి, ఆ పక్షులు, ఇవి బాగుంటాయి, నిజంగా బాగుంటాయి. ప్రశాంతంగా వచ్చి ఎప్పుడైనా కూర్చుంటే ఉంటుంది. ఒకసారి వాటర్ లేనప్పుడే రాగాలి, వాటర్ ఉంటే రాలేదు, వాటర్ ఉన్నప్పుడు రావచ్చు ఫ్రెండ్స్. చచ్చిపోతారు, ఈతరాలను కట్టేస్తారు. ఎప్పటిదాకా రాలేము కూడా, అక్కడే అయిపోతాం. అక్కడ వాటర్ నిండిపోతే ఇప్పుడైతే తెలియదులే. దగ్గరికి వెళ్దాం, నీళ్ళు లేదు కాబట్టి, చాయిస్ ఉంది కాబట్టి దగ్గర నుంచి చూపించేస్తాం. పెడతాం. చూసారుగా ఈ ఖాళీ ఆడించే ఆట. చూడండి, నేను ఎందుకు మధ్యలో ఏది చూపిద్దాం అనుకున్నాను. ముసల్లవ్వ లేక్.
సరే ఇచ్చేస్తాను. బాతింగ్ వాళ్ళు అక్కడైతే మొత్తం ఎండిపోయింది. అదంతా ఎండిపోయింది చూసారా, అదంతా వాటర్ ఉంటుంది ముందైతే. చూసారా అంతా వాటర్ ఎండిపోయింది. పర్లేదు, మన దేవుడు కరుణించేస్తారని అందరూ అన్నాను కదా, కరుణిస్తారులేదు త్వరలో. ఇదంతా మళ్ళీ నిండుతాయి. ఓకే, అలా దూరం చేసి చూపిస్తాను. దీనికోసం చెప్పడం మర్చిపోయి, బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఎవరు వచ్చారో చెప్తారు, చెప్పగలరా? తెలుసా లేదు ఎందుకు? తెలిస్తే వీడియో అంతా అయిపోయాక కామెంట్ పెట్టండి ఎవరికి. బ్రిడ్జ్ చూపిస్తాను. ఇది సోలార్ ఓపెనింగ్. చెప్తారు కదా ఎవరు ఓపెన్ చేశారు, మీకు తెలుసు. నాకైతే తెలుసు, మీకు తెలుసు, చెప్తారు కదా. సరే లాస్ట్ చూడండి. ఓకే, అది దీనికోసం చెప్పాలి కదా. సరే, దాని పేరు తెలియదు కానీ దీన్ని ఇక్కడ ముసలో గుడి అనేవారు. అంటే పైనుంచి అప్పట్లోని, ఇప్పుడు కాదు, గజేతగాళ్ళు ఉండేవారులే, వాళ్ళ పైనుంచి దూకేవారు. అంత వాటర్ ఉండేది. మచ్చ చూపిస్తాను, ఇక్కడ దాకా ఉండేది. ఇది పైన చూసారా, పెయింటింగ్ ఉన్నంత వరకు ఉండేది. పెయింటింగ్ ఊడిపోయిందా అక్కడ దాకా, చూసారు కదా. ఓ సోలార్. సరే, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ముసర్లో లేక్, దీనికోసం కూడా ఏదైనా మీ ఒపీనియన్ ఆర్ కామెంట్. ముసలో లేక్ కోసం మంచి గాలి. స్పెట్స్ పెట్టుకుని జుత్తు ఎలా ఎగురుతుంది చూడండి. జుత్తు మన బాగుంది కానీ పర్లేదు. అక్కడ వీడియోలు చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ టైము. ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు చేసుకోవచ్చు, తప్పులేదు. ఓకే, చాలా చేపి తీసాను కదా, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అయినా మీకోసం కొద్దిగా ఇది ఒకటే చూపించాను కదా, అలా వెళ్ళి అది కూడా చూపించి మీకేం అనిపించట్లేదు ఎందుకు ఇంత పెద్ద వీడియో చూపిస్తున్నానని. ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ అలాగా ఉంటుంది కానీ కొంత టైం అయినా ప్రశాంతంగా ఉండి ఏ మాటలు ఉండవు కదా, మధ్యలోనే ఎక్కువ మాట్లాడలేదు. నేచర్ని చూస్తారు, కొద్దిగా మైండ్ ఫ్రీ అవుతుందని చూపిద్దామని, అంతే, ఇంకేం లేదు, అంతే. ఇంకోటి ఎట్లేదండి, వేరే ఉద్దేశం ఎట్లేదు. అది ఈ వీజులు చిన్నగా కానీ ఇలా ఉంది, చిన్న అంతే కదా, మైండ్ ఫ్రీ. చూడండి
ఒక్క 3 నిమిషాలంతా వీడియో ఇంకా సైలెన్స్గా చూపిస్తాం, సౌండ్ లేదు ఉంది. బాగుందా, మైండ్ రిలీఫ్ ఉందా? ఒక పాట పాడినట్టు ఖాళీగా ఉన్నాం కదా, చిన్నది పాడుతాను, పెద్దది పాడను. ఏ పాట పాడదాం? ఈ ప్లేస్కి తగ్గ సాంగ్ కావాలి. ఈ పాట ఓకే, చిన్నది మైండ్లోకి వచ్చింది. పాడేద్దాం. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఎంతో చని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా, ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓసిలనే అయినా తృతిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇలాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా, ఏదో ఒక బదులై నన్ను చెరపొద్దని కాలాన్ని అడుగుతూ ఉన్నా, నా వెంట పడి నువ్వింత ఒంటరి అనొద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు, నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెనంట నడిపిన చేయూత ఎవరిది, నా ఎదల ఎనుకుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. ఓకే, చాలే ఇంకా పాటాలంటే ఊపిలేదు, కలిసిపోయాం. బాయ్, లవ్ యూ, మిస్ యూ. వీడియోలు ఈ మధ్య చేయట్లేదు, చేస్తాం, ఇంకా మంచిగా చేస్తాం. ఏమో మీకు ఎక్కువ నవ్వించలేకపోయా, ఏదో ట్రై చేసాం, అలా
నెక్స్ట్ వ్లాగ్ కూడా బాయ్ చెప్పాను. బాయ్. ఓకే, అందరూ ఎక్కడ దాకా వీడియో చూస్తే బుర్రపాడు చూస్తే మాత్రం పక్కా ఇంక చూస్తే ఇంకేటుంది. మొత్తం వీడియో చూస్తే పక్కా మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, కామెంట్ చేస్తారు, లైక్ కూడా చేస్తాను. నాకు నమ్మకం లేదులే వీడియోలో, నేను చూడండి. బాయ్, లవ్ యూ. వైజాగ్ శ్రీను తెలుసుగా, మనీ మన వైజాగ్ శ్రీను మనోడే. లైక్ కొట్టాను, కామెంట్ కూడా చేశాను, షేర్ కూడా చేశాను. సబ్స్క్రైబ్ మర్చిపోకండి పిల్లలు.